సినిమా కథలో మొదటగా మనము ఎన్ని కమర్షియల్ అంగులు దానికి సెట్ చేసినా కథా ప్రయోజనాన్ని ఆశించే ఒక కథను తయారు చేసుకుంటాం. అయితే చిత్రంగా కథా ప్రయోజనం ఏమీ లేకుండా ఒక క్యారెక్టర్ని బేస్ చేసుకొని నవే డేస్లో ఉండేటటువంటి సిచ్యువేషన్లో ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందో అలానే మనము అచ్చుగుద్దినట్టు స్క్రీన్ ప్లే అల్లుకోవడం అనేది ఒక పుష్ప సినిమాతోనే సాధ్యమైంది. సహజంగా హీరోకి కొన్ని బ్యాడ్ క్వాలిటీస్, కొన్ని గుడ్ క్వాలిటీస్ ఉండేటట్టుగా ఇప్పుడు ఒక ట్రెండ్ అయింది. కానీ పుష్పాలు అయితే మాత్రం పూర్తిగా అతను ఒక స్మగ్లర్గా బ్యాడ్ క్వాలిటీస్తోనే ఉంటాడు. అలాంటి కథను తీసుకొని ఒక హీరోకి కథను ఒప్పించి తీయడం అనేది సాహసత్వం. ఆ డెవలప్ అయ్యే దానిలో అతను ఫస్ట్ చిన్న దొంగగా ప్రారంభించి మళ్ళీ స్టెప్ బై స్టెప్ ఎలా కోట్లకు అధిపతి అవుతాడు అనే దానిలో ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ నిజంగా దానిలో ఒక స్థాయికి వెళ్ళే విధానాన్ని తీసుకొచ్చాడు. బహుశా పుష్ప 2లో ఇలాంటి దొంగతనం చేసిన వాడు ఎప్పటికైనా పనిష్మెంట్ అనుభవించాల్సిందేమన్నా క్లైమాక్స్లో మనకు చెప్తాడో, నిజంగా ఈ కథ ప్రకారము ఒక స్మగ్లర్ ఎదిగిన విధానాన్ని చూపించి అతను ఇలా సమాజానికి చెడు వైపు వెళ్ళాడో మంచి వైపు వెళ్ళాడో క్లారిటీ ఇస్తాడో తెలియదు. కానీ నిజానికి తెలుగు సినిమా పరిశ్రమలో ఉండే హీరో లక్షణాలంతా బ్రేక్ చేసిన మొట్టమొదటి సినిమా పుష్ప. థ్యాంక్ యూ. విశ్వ రివ్యూస్.